తీరా హుక్కు సార్ కేక్ వేస్తే నేనే వచ్చేదాన్ని కదా. ప్రతిరోజు నేనే కదా సార్ మీకు మందులు ఇచ్చేది. ఈ రోజు ఎందుకు నన్ను పిలవకుండా మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు? నిన్ను అమ్మ కొట్టడానికి కారణం నేనే అని చాలా బాధగా ఉంది నిలవేణి. అదేంటి సార్ అలా అంటారు? నేను చేసిన పనికి అమ్మగారు నన్ను కొట్టారు. దానికి మీరెలా కారణం అవుతారు? నేను వంట వండొద్దని చెప్పాను. అది వాళ్ళకి నచ్చలేదు. నిమిషాకి చేత కాకపోతే కుక్కుటేషనే అడగొచ్చు, లేదంటే హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ తను చేయి కాల్చుకుని నీ చెంప కందిపోయేలా చేసింది. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా. అలా అనకండి సార్. నిమిషమ్మ కూడా కావాలని చేయలేదు. ఆడపిల్లన్నాక అన్ని పనులు చెయ్యాలని ప్రయత్నించింది. పొరపాటు జరిగింది. అప్పటికే అన్ని పనులు చక్కబెట్టేసుకుని నేను కూడా తనకి సహాయపడాల్సింది. నాకు పలానా వంట కావాలి అని అడిగితే అమ్మాయి గారిని వంటగది వైపు రానివ్వకుండానే నేనే వండి తీసుకెళ్లేదాన్ని. నువ్వలా చేయబట్టే వాళ్ళలా అతి చేస్తున్నారు. నిన్ను వంట మనిషిని చేయకూడదనే కదా నేను ఆఫీస్ పనులు అప్పచెప్పింది. ఎన్ని పనులు చేసినా ఇంట్లో పనులు చెయ్యకపోతే నేను చులకనైపోతానని నాకు అర్థమైపోయింది సార్. అందుకే నా పనులు నేను చేసుకుంటున్నాను. మీరేమో వద్దంటారు. నాకేమీ భారం కాదు సార్. ఇంటి పనులు ఎన్ని చేస్తే ఇంట్లో వాళ్ళకి అంత దగ్గరగా ఉంటామని నా మనసుకు అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరవుతావు కానీ నాకు మాత్రం దూరంగా ఉన్నావెందుకు నిలవేని? నా మనసులో ప్రేమని, నా ఇష్టాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఎందుకు సార్ అలా చూస్తున్నారు? నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు. రేపటి నుంచి నన్ను అడ్డుకోకండి సార్. ఇంటి పని, ఆఫీస్ పని, ఎవరు ఏ పని చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు అదేం కష్టం కాదు. నువ్వెన్ని పనులు చేసినా చులకనగానే చూస్తున్నారు. అదే నాకు నచ్చట్లేదు. వాళ్ళకి చెక్ పెడతాను. వాళ్ళ నోళ్లు ఎలాగైనా మూయిస్తాను. అయ్యయ్యో, మళ్ళీ మీరు గొడవ పడితే ఇంకేమైనా ఉందా? నేనే మిమ్మల్ని రెచ్చగొట్టి పంపించానని కాంచనమ్మగారు వాళ్ళు నన్ను అనుకుంటారు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతకకుండా నిన్ను అడ్డు పెట్టుకుని సాధించడమేంటి? ఏమో సార్, అది నా దురదృష్టం. ఆ రోజు మీ చెయ్యి కోసుకుంది. మొన్నేమో అమ్మగారి చెయ్యి కందినట్టు అయ్యింది. ఈరోజు చిన్నమ్మాయి గారి చెయ్యి కాలింది. జరిగిన ఈ 3 సంఘటనల్లో నేనున్నాను. ఎందుకు అలా మాట్లాడుతావు? అదేదో నువ్వే దగ్గరుండి మమ్మల్ని గాయాల పాలు చేసినట్టు చెప్తున్నావు ఎందుకు? అలా అని నువ్వు ఇంట్లో వాళ్ళ ముందు చెప్పావనుకో, నిన్ను క్షణం కూడా ఒకచోట నించోనివ్వరు. లేనిపోని న్యూసెన్స్ తెచ్చుకోవద్దు. నిన్ను తలెత్తుకునేలా చేస్తాను, చూస్తూ ఉండు. మళ్ళీ ఏ గొడవ తీసుకురాకండి సార్. నేనింకా తాగలేదు, స్పృహలోనే ఉన్నాను. ఏం చేయాలో నాకు తెలుసు.
నువ్వు వెళ్ళు. ఏంటి కాదా మరి ఫైల్స్ చూస్తున్నావా? ఏ ఫైల్ పడితే ఆ ఫైల్ మీద సంతకం పెట్టేసి మామ అనిపించుకోవడం కాదండి, అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి కదా. నీలవేణి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. నువ్వు మళ్ళీ చెక్ చేస్తే టైం వేస్ట్, అనవసరం. తేలిగ్గా తీసి పారేస్తున్నారా? అలా అనుకోవద్దు. తన మీద నాకున్న నమ్మకంతో చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళని నమ్మరు కానీ బయట వాళ్ళని నమ్ముతున్నారన్నమాట. తనెందుకు బయట మనిషి అవుతుంది? ఈ ఇంటి కోడలు. అదృష్టం అంటే నీలవేనిదే. పని మనిషిగా వచ్చేసి పెద్దయ్య గారి చేతే కోడలనిపించుకుంది. అది కోడలు కాదమ్మా కాదమ్మా కాదమ్మా. ఈ ఇంట్లో ఇంతకాలం మకాం వేసిన తోడేలు తోడేలు. ఎవరమ్మా నువ్వు? బయటికెళ్ళు. పండగ లేదు, పబ్బం లేదు, ఓ ఎగేసుకొని వచ్చేస్తారు. నేను బిచ్చం కోసం రాలేదురా, ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి వచ్చాను. నువ్వే దెయ్యంలా ఉన్నావు, అలా మాట్లాడతావేంటి? రేయ్ మూర్ఖుడా, మరో మాట నోరు జారావో నా శాపానికి గురవుతావు. కుక్టేష్. చెన్నయ్య గారు. ఎవరు? అదే చెన్నయ్య గారు, అడుగుతుంటే హడావిడి చేస్తుంది. నేను మంత్రాల మరిడమ్మని. మంత్రాలకు చింతకాయలు రాలవని విన్నాను కానీ ముందు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. ఏయ్, మరిడమ్మని అంటున్నాను కదా. మంత్రం వేస్తే దెయ్యం కూడా నేను చెప్పినట్టు వింటుంది. అష్టదిక్పాలకుల్ని ఒక్కచోటే బంధించగలను. అది సరే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఇక్కడ నీకేం పని? మేమే రప్పించాం మావయ్య గారు. దేనికి? దేనికంటారేంటి అత్తయ్య గారు? కొన్ని అర్థం కాని ప్రశ్నలకి ఈవిడ సమాధానం చెప్తుంది.